డాక్టర్ గారు ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా బీర్జం అకస్మాత్తుగా వాచింది. నేను ఎవరితోనూ సెక్స్ చేయలేదు. అయినా హఠాత్తుగా ఇలా ఎందుకు వాచింది? ఇలా జరగడం వల్ల నేను సెక్స్కి పనికి రాకుండా పోతానా? తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. కొందరికి కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఎక్యూట్ ఆర్కైటిస్ అంటాం. ఎక్యూట్ సడన్గా ఇన్ఫెక్షన్ వచ్చి ఆ బీర్జం వాచిపోతుంది. మన కాళ్ళు వాస్తాయి, చేతులు వాస్తుంటాయి కదా, సడన్గా వాచిపోతుంటాయి కదా, ఇన్ఫెక్షన్ వస్తాయి కదా, సెల్యులైటిస్ అంటాం, అంత వాచిపోతుంటాయి కాళ్ళకి. అలాగే బీర్జాలు కూడా వాచిపోతాయి. ఒక్కసారి బీర్జం పూర్తిగా పోతును కూడా కంప్లీట్గా కుళ్ళిపోయినట్లు అయిపోతుంది, పూర్తిగా లేకుండా పోతుంది. అంచేత అది ఏమిటని డాక్టర్ చూపించి ముందే జాగ్రత్తగా తీసుకుంటే చాలా వరకు బయటపడవచ్చు. అది ఎప్పుడైనా సరే దాంట్లో వచ్చినప్పుడు వెంటనే ఎవరైనా సరే అండి, బీర్జం వాపు సడన్గా అకస్మాత్తుగా వచ్చింది వాచిందంటే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేసేయాలి. కానీ నాటు వైద్యాలు, మోటు వైద్యాలు, సొంత వైద్యాలు చేయకూడదు. సరే డాక్టర్ గురించి చికిత్స పొందాలి. చేస్తేనే లేకపోతే ఒకటి పోతుంది, ఒక్కోసారి రెండు కూడా పోతాయి. అంచేత రెండు పోతే ఏముంది ఇంకా చాలా కష్టం. అంచేత ముందు వెంటనే డాక్టర్ చూపించి చేయాలి. ఇలా ఒకసారి డాక్టర్ చూపించి ఏంటి చెప్పి ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి ఏమిటని తెలుస్తుంది. ఒక్కోసారి ఇది టార్షన్ టెస్టిస్ అంటాం, అది మెలికబడుతుంది. టెస్టిస్ వేలాడే సస్పెండ్ లిగ్మెంట్ ఉంటుంది, అది మెలికబడితే బ్లడ్ సర్క్యులేషన్ అయిపోయి టెస్టిస్ కుళ్ళిపోతుంది. వితిన్ 4 hours సర్జరీ చేసి ఆ టెస్టిస్ని ఫిక్స్ చేయాలి, అన్ట్విస్ట్ చేయాలి. ట్విస్ట్ అయిందని అన్ట్విస్ట్ చేసి ఫిక్స్ చేయాలి స్కోటంలో. లేకపోతే అది కుళ్ళిపోతుంది, ఎందుకు అయిపోతుంది, దాని పని అయిపోయింది, దాని లైఫ్ పోయిందంటే. అంటే ఎప్పుడైనా సరే సడన్గా టెస్టిస్లో నొప్పి వచ్చి వాపు వచ్చి ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ చూపించుకోవాలి. వెంటనే స్కానింగ్ చేసి చూడాలి. ఒకవేళ టార్షన్ టెస్టిస్ అంటే వెంటనే దానికి ఆపరేషన్ ఇమ్మీడియట్ అవర్స్లో వితిన్ 4 hours ఆపరేషన్ చేయించుకోవాలి. లేకపోతే ఆ టెస్టిస్ పనికి రాకుండా పోతుంది.